డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన ముందు సాహితీ బండారి. ఈ అమ్మాయి బీటెక్ సివిల్, త్రిబుల్ బాసర సరస్వతి నిలయం నుంచి కంప్లీట్ చేసింది 2022లో. అంటే ఈ మధ్యనే అనుకోవాలి. వీళ్ళకి బీటెక్ కంప్లీట్ అయ్యాక వచ్చిన తొలి నోటిఫికేషన్స్లో ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సెలక్షన్ వచ్చింది రీసెంట్గా. అదేవిధంగా ఈ అమ్మాయికి టౌన్ ప్లానింగ్లో టీపీబీఓ పోస్ట్, అంటే యాక్చువల్లీ డైరెక్ట్ పోస్ట్, ఫస్ట్ లెవెల్ పోస్ట్, మంచి పోస్ట్, అది వచ్చింది. సరదాగా ఏదో అమ్మాయి గ్రూప్స్ కూడా రాసింది, గ్రూప్ 4 కూడా సెలెక్ట్ అయింది, సరదాగా రాసింది టు టెస్ట్ హర్ సెల్ఫ్. సో 3 జాబ్స్ని సాధించిన సాహితీతోటి ఒక చిన్న మాట ముచ్చట. ఓకే సాహితీ, కంగ్రాచులేషన్స్ బేటా. సో బ్రీఫ్గా నీ నేపథ్యం, అంటే నాన్నగారు ఏమి అనుకోకపోతే ఏంటి, మీరెక్కడ, ఏ జిల్లా, అది బ్రీఫ్గా చెప్తాలి. Yes, I am Sahiti Bandari and my father name is Bandari Sahadev and my mother name is Padma and my daddy photographer. Great. My mother homemaker. Okay. And I have 2 siblings, sir. చెల్లి ప్రెసెంట్ కూడా తను కూడా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటుంది. వెరీ గుడ్. ఇంకొక చెల్లి స్కూల్. ఓకే. సో ముగ్గురు అమ్మాయిలు. yes, ముగ్గురు. ఓకే. లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఓకే, రైట్. అండ్ నేను బీటెక్ ట్రిపుల్ ఐటీ బాసర నుండి కంప్లీట్ చేశాను. వెరీ గుడ్. ఎప్పుడు చేరారు మీరు ట్రిపుల్ ఐటీ బాసరాలు? అంటే 7th క్లాస్ ఇది అంటారు కదా, అప్పుడు చేరారా, 10th లో చేరారా? 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే ఎప్పుడు చేరారు? 10th లో. 2016 10th తర్వాత 2 years ఎంపీసీ కోర్స్ అండ్ దెన్ 4 years బీటెక్ సివిల్. 4 years బీటెక్ సివిల్ చేశారు. ఓకే. సో మీరు 3 ఎగ్జామ్స్ సక్సెస్ సాధించినప్పుడు అసలు మీకు ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలి అనే ఒక ఆలోచన బీటెక్లో ఎప్పుడు వచ్చింది నాన్న మీకు? సార్ నేను ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వక ముందే నాకు ఫాదర్ నుండి అది ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎందుకు? అంటే నాన్నగారు ప్రైవేట్లో జాబ్ చేస్తారు కదా. yes sir, బట్ ప్రైవేట్లో జాబ్ చేస్తారు, బట్ నాకంటే ఫాదర్ కి ఎక్కువ ఐడియా ఉంది సార్ గవర్నమెంట్ జాబ్స్ పైన. దాని విలువ ఏంటి, మనకిచ్చే వాల్యూ ఏంటి సొసైటీలో. ఒక ప్రైవేట్ జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ కి ఎలా డిఫరెన్షియేట్ చూపిస్తారు, మనకు పీపుల్ నుండి మనకి ఎలా వస్తుంది రెస్పెక్ట్ అనేది కూడా. సో నా ఫ్యామిలీకి నేను అది ఇవ్వాలని మా ఫాదర్ అనుకున్నారు. ఎక్సలెంట్ అమ్మా. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. నార్త్ ఇండియాలో కూడా, ఉత్తర భారతదేశంలో మీరు చూడండి, అనేక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో, అది యూపీఎస్సీ కానీ మరో దానిలో కానీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ డిగ్రీ చేరేటప్పుడే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి, నేను ఎందుకు చేయాలి, అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఏదైనా కానీ. అంటే తమ భవిష్యత్తుకు పునాదులు వాళ్ళు తమ చదువు యొక్క మొదటి దశలోనే వేసేస్తారు. ఈ పాప చూడండి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో తండ్రి చెప్పారు, తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా సమాజంలో జరుగుతున్న విషయాల్ని బిడ్డకు చెప్పాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, బాధాకర విషయం ఏంటంటే 100% మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి రోడ్ల మీద పడేదాకా కూడా నేనేంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేసే పరిస్థితులు లేరు. దానికి కారణం విద్యా వ్యవస్థ అనండి, టీచర్లు అనండి, పేరెంట్స్ అనండి. సో ఆ విధంగా సాహితీ, యు ఆర్ లక్కీయెస్ట్. జనరల్గా సౌత్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువ. కారణాలు ఏమైనా ఉండొచ్చు. సో నీకంటే మీ నాన్నగారినే నేను అభినందిస్తున్నానమ్మా. అంత చిన్నప్పుడే నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఏఈగా సెలెక్ట్ అయ్యారు. సో సిలబస్ కొంత ఉన్నది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ప్లానింగ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ రెండిట్లో కొంత సిలబస్ తేడా ఉంది. అంటే మీరు ఏడబ్ల్యూఈ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నారు ఇక్కడ 22లో. ఓకే, గేట్ ఆన్లైన్ కోర్సు మీరు బహుశా త్రిబుల్ ఐటీ బాసలో ఆన్లైన్లో తీసుకొని ఉండొచ్చు, రికార్డెడ్ వర్షన్. కానీ తేడా డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ని ఎలా కవర్ చేసుకున్నాం? మెయిన్గా నేను ఫస్ట్ 2019 to 20 గేట్ కోచింగ్ కంప్లీట్ చేశాను సార్. 21లో గేట్ అటెంప్ట్ చేశాను. ఐ గోట్ 6K+ ర్యాంక్ సార్. ఓకే, ఇట్స్ ఎ గుడ్ ర్యాంక్. అండ్ దెన్ నేను ఏడబ్ల్యూ క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయ్యాను సార్ 2022లో.
తర్వాత ఏం చేశానంటే ఫిల్టర్ అవుట్ చేసుకున్నాను సార్ నేను సిలబస్ కాపీని. AEE, AE, టౌన్ ప్లానింగ్ 3 షీట్స్ పక్కన పెట్టుకున్నాను సార్ నేను. ఎవ్రీ సబ్జెక్ట్లో మనకి ఇన్ డీటెయిల్గా ఏ చాప్టర్స్ ఉన్నాయి కూడా మెన్షన్ చేస్తారు కదా సార్ మనకి సిలబస్లో. సో ఫస్ట్ నేను AEE, AE తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాను AEE, AEలో. సో రెండిట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి నాకు సిమిలర్గా కామన్గా. చాప్టర్స్ వేరైనా అంటే మనం చాప్టర్స్ సేమ్ ఉంటే సిలబస్ సేమే ఉంటుంది కదా సార్. సో అప్పుడు నేను టిక్ చేసుకునేదాన్ని AEE, AE. నేను ఇలా ప్రిపేర్ అయ్యాను సార్. నేను AEE ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేది AEకి నాకు ఎలా యూజ్ అయింది అనేది టిక్ చేసుకున్నాను, అన్నీ టిక్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఇక్కడ ఏ సిలబస్ ఒకవేళ ఎక్స్ట్రా చాప్టర్ ఏది ఉందో దాన్ని నేను యూట్యూబ్లో కానీ ఆర్ఎల్స్ మన సార్ లైవ్ సెషన్స్ చేసేవాళ్ళు, రికార్డెడ్ క్లాసెస్ చేసేవాళ్ళు ఎగ్జామ్కి ముందు, అవి చూసేదాన్ని. అలా ఇంకా ఎక్స్టర్నల్గా కొన్ని సిలబస్ ఎక్కడైతే మన AEEలో కవర్ కానివి వేరే దాంట్లో చూసి నేర్చుకునేదాన్ని సార్. సో అలా నాకు AEEది 100%గా AEకి నాకు యూజ్ అయింది సార్. ఎక్స్ట్రా కొన్ని చాప్టర్స్ మాత్రమే మిగిలిపోయాయి, అవి నేను వేరే సోర్సెస్ ద్వారా నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఇక్కడ మనం వినాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ TPBO, AE, AEE ఏందో చేస్తూ ఉంటా అందరు యూట్యూబర్స్ ఇంక్లూడింగ్ ఏస్. ఈ అమ్మాయి మాట చెప్పింది చూసారా, 3 ఎగ్జామ్స్ 3 షీట్లు పక్కన పెట్టుకొని కామన్ పారామీటర్ యూనియన్ అంటారు కదా మ్యాథమెటిక్స్లో, చూసారా ఎంత అద్భుతమైన స్ట్రాటజీ చూసారా. చిన్న పాప అయినా కానీ నాకు కూడా యాక్చువల్గా ఇట్స్ ఏ మంచి ఐడియా నాకు కూడా ఇచ్చారమ్మ, సో దట్ నేను జూనియర్స్ కూడా చెప్పగలుగుతాను. మంచి ఐడియా. సో కామన్ సిలబస్ ఏంటి, ఎక్స్ట్రా సిలబస్కి ఏం చేయాలి. సో ఎక్స్ట్రా సిలబస్ కోసం అడిషనల్ రిసోర్సెస్, అది యూట్యూబ్ కానివ్వండి, రికార్డెడ్ వీడియోస్ చూస్తాను. అంటే ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ డ్రైవ్. మనకంటూ ఒక ఆశయం ఉన్నప్పుడు రిసోర్సెస్ కనపడతాయి. ఎలా ఉంటుందంటే కొంతమంది ఏమో సార్ నాకేం అర్థమైతలేదు, కొంచెం కూడా సమజైతలేదు. ఎందుకు సమజైతలేదు రా నాయన, 21 ఏళ్ల వయసు వచ్చింది, ఎందుకు సమజైతలేదు? సో నిజంగా నీలో ఒక ఆలోచన ఉండి ఏదో సాధించాలి అన్నప్పుడు మార్గాలు ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఓకే బేటా, జనరల్ స్టడీస్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సార్ జనరల్ స్టడీస్కి నాకు బీటెక్ నుండి బయటికి వచ్చాక నాకు జీరో నాలెడ్జ్. నాకు ఇంకా అసలు కరెంట్ అఫైర్స్ కూడా ఏం తెలియదు. అంతే నేచురల్, ఎవరైనా అంతే. న్యూస్ కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు సార్ చూడడానికి కూడా. బట్ నేను అప్పటి నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను సార్. మెయిన్ గా జనరల్ స్టడీస్ అంటే నాకు రూట్ స్టార్ట్ అయింది ఏస్ నుండి. మన పాలిటీ సార్ సతీష్ సార్ కానీ ఎవ్రీ సబ్జెక్ట్ కానీ ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది సార్. వెరీ గుడ్. నేను ఇక్కడ నాకు టెక్నికల్ ఆల్రెడీ మన గేట్ తీసుకున్నాను, అక్కడ ఐడియా ఉంది కాబట్టి నేను జనరల్ స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అందులో 150 మార్క్స్, ఆల్మోస్ట్ 1/3 కదమ్మా సిలబస్. జనరల్ స్టడీస్ షేర్ 1/3 ఉంటుంది జనరల్ గా. 150 మార్క్స్. సో మోర్ దెన్ 100+ మార్క్స్ వచ్చాయి. మోర్ దెన్ 100+. yes sir. సో గట్టి కొట్టేనా? ఓకే. సో మీరు కంప్లీట్ న్యూ అంటే అమ్మాయి ఏమన్నది కరెంట్ అఫైర్స్ కూడా పట్టించుకోలేదు. జస్ట్ ఐ థింక్ ఒక 6 నెలల నుంచి 1 yearలో కొంత కమాండ్ తెచ్చుకున్నారు కదమ్మా. ఎగ్జామ్ వరకు ఎంత కావాలో ఎగ్జామ్ వైస్ లైక్ ఒక కొటేషన్ ఉంటుంది కదా సార్, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని. AEEలో నేను మైనర్ ఫెయిల్యూర్స్ సార్, నాకు AEE రాకపోవడం. నా సక్సెస్ స్టెప్పింగ్ స్టోన్ అనేవి AE అండ్ TPBO సార్. నాకు దాని నుంచి ఖచ్చితంగా అది పోయింది, నాకు ఇవి రావాలని చూసుకున్నాను సార్. మన జనరల్ స్టడీస్ నోట్స్ క్లాస్ లో చదివినవే సేమ్ సిలబస్ మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను సార్. ఇప్పటి వరకు 20+ టైమ్స్ చదివాను సార్. 20+ టైమ్స్ రివిజన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. చాలా మంది ఒకసారి చదివేలా వదిలేస్తారు. బుర్రకథలు వినడం కాదు, రివిజన్ చేయాలి. ఓకే, టెస్ట్ సిరీస్ ఎలా చేసావు బేటా? టెస్ట్ సిరీస్ సార్ నేను ఇక్కడ ఆన్లైన్ మనకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేను క్లాస్ రూమ్ వినేదాన్ని. క్లాస్ రూమ్ కోచింగ్ అయిపోయాక నాది నేను సెల్ఫ్ ప్రిపరేషన్ ఒక 2-3 టైమ్స్ చేసుకునేదాన్ని. తర్వాత పర్టికులర్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసేదాన్ని సార్. సబ్జెక్ట్, రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్. సబ్జెక్ట్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్. yes testing. రైట్, వెరీ గుడ్. 3 parts ఆఫ్ లెర్నింగ్. రైట్, ఓకే. సో మీకు ఒక ఎగ్జామ్ రాశారు, టెస్ట్ సిరీస్ రాశారు, అందులో కొన్ని తప్పులు జరిగాయి అనుకో, అంటే కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు బేటా. అంటే నీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండేది? నువ్వు దాన్ని ఎలా స్వీకరించేదాన్ని జరిగిన తప్పు? మన ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు 30 మార్క్స్ కి నాకు స్టార్టింగ్ లో వచ్చినాయి ఓన్లీ 10 మార్క్స్ అంతే సార్. 20 రాంగ్ అయిపోయినాయి.
20 రాంగ్ కూడా అది కన్ఫ్యూజన్ లో ఆప్షన్స్ అన్ని సిమిలర్ గా ఉండేవి 0.504 0.510 ఓకే ఓకే పాయింట్ మైనర్ దాంట్లో మనం మ్యాథమెటికల్ మిస్టేక్స్ కూడా అయ్యేవి న్యాచురల్లీ ఎస్ సార్ ఆ మిస్టేక్ ని నేను ఓవర్కమ్ చేసుకున్నాను సార్ మళ్ళీ అటెంప్ట్ చేస్తూ మళ్ళీ అటెంప్ట్ చేస్తూ ఓవర్కమ్ చేశాను అంటే కొంతమంది ఏమంటారంటే నేను ఒక పర్టికులర్ ప్రాబ్లం కానీ క్వశ్చన్ తప్పు చేసినప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ నేను ఒక మిస్టేక్ నోట్స్ అని అలాంటి ఏమైనా చేసావా మిస్టేక్ నోట్స్ అని షార్ట్ నోట్స్ అని ఎస్ సార్ మనం రాంగ్ గా అటెంప్ట్ చేసిన వాటికి మళ్ళీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది కదా సార్ మన టెస్ట్ సిరీస్ లో సో అది నేను నోట్ చేసుకున్న బుక్ ఉంటుంది కదా సార్ టెస్ట్ సిరీస్ లో కూడా నాకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కనిపించేవి ఒకసారి పర్టికులర్ టాపిక్ వి ఇక్కడ చూస్ చేసుకొని నేను రెడ్ మార్క్ పెట్టుకునేదాన్ని సార్ నోట్స్ లో నిజమే ఇప్పుడు టీచర్ అనేవాడు క్లాసులో 100% చెప్పలేకపోవచ్చు కొన్ని చెప్పని పాయింట్లు ఎగ్జామ్లో పెడతాడు సో ఆ ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి సో ఆ ఎక్స్ట్రా పాయింట్ నుంచి కొంత మనం ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు వెరీ గుడ్ ఓవరాల్గా నువ్వు నంబర్ అవుట్ టెక్నికల్ పేపరు ఎలా అంటే రివిజన్ ఎన్నిసార్లు చేసావమ్మా రివిజన్ సార్ నేను 5 times అలా చేసి ఉంటాను సార్ My God. టెక్నికల్ 5 times చేస్తే నేను జనరల్ స్టడీస్ 10 times చేస్తాను ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా అవి ఉపయోగపడ్డాయి ఎస్ సార్ మన ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఉన్నాయి కదా సార్ ఏఎస్వి ఏడబ్ల్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి అంటే కొన్ని రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా రిపీట్ అయ్యాయి సార్ కొన్ని సపోజ్ 100 క్వశ్చన్స్ అనుకున్నాం బేటా ఓ 20 క్వశ్చన్స్ అని రిపీట్ అవుతుంటాయా ఎస్ సార్ అవుతాయి ఖచ్చితంగా అవుతాయి సేమ్ కాన్సెప్ట్ అంటే నెంబర్స్ చేంజ్ అయినా కాన్సెప్ట్ అదే ఉంటుంది సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది అంతే న్యూమరాలజీ చేంజ్ అవుతుంది కాన్సెప్ట్ అదే ఉంటుంది సార్ లైక్ మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఛానల్స్ లో తీసుకుంటే మనకి అదే అడుగుతారు బట్ న్యూమరికల్ గా చేంజ్ అవుతుంది అదే రైట్ అదే హైడ్రాలిక్ మీన్ రేడియస్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏమైనా కానీ ఎకనామికల్ సెక్షన్స్ కానీ ఎస్ కరెక్ట్ సో కాన్సెప్ట్గా రిపీట్ అవుతాయి కాబట్టి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే సడన్గా ఎగ్జామ్ హాల్లో కొత్తదనంగా అనిపించదు అది ఇది ఆల్రెడీ చూసిందే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది సడన్గా కొత్తగా కనిపించినప్పుడు మనం మనుషులం మానవ మాతృలం ఒక వైబ్ నెగిటివ్ వైబ్ అబ్బో ఇది ఏదో చాలా కష్టంగా వచ్చిందే ఒకసారి చూసావు కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ చదివిందే కదా అని ఆ ధైర్యం వేరుగా ఉంటుంది సో అందువల్ల ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్ కరెక్ట్గా అంటే సపోజ్ 2.5 hours 3 hours ఎగ్జామ్ అనుకోండి ఆ ఎగ్జామ్ హాల్ ఫీలింగ్ అయ్యి ఎగ్జామ్ రాయాలి అప్పుడే రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే 190% మంది అమ్మ దే ఆర్ సఫరింగ్ విత్ ఐ నో సిండ్రోమ్ నాకు అన్నీ తెలుసు అలా ఉండదు అందుకే సోక్రటీస్ ఒక మాట అంటాడు ఈ ప్రపంచంలో అత్యంత అజ్ఞానులు ఎవరో తెలుసా అన్నీ నాకు తెలుసు అనుకునేవాడే అజ్ఞాని అంటాడు సో అట్లా టెస్ట్ సిరీస్ రాయండి అనుభవం కోసం పేపర్ ఈజీనా టఫ్ అని కాదు తప్పు జరుగుతుంది దాని నుంచి సరిదిద్దుకొని ప్రయత్నం చెయ్యండి ఓకే మీరు ఏడబ్ల్యూ ఫస్ట్ రిజల్ట్ ఏడబ్ల్యూ ఫస్ట్ వచ్చింది కదా బాధ అనిపించలేదా ఏడబ్ల్యూ ఫస్ట్ రాసినప్పుడు అదే రాలేదు కదా ఇప్పుడు నీ క్లాస్మేట్స్ అందరికీ వచ్చింది ఏడబ్ల్యూ మరి నీకు రాలేదు కదా అంటే ఎలా అనిపించింది అరే మీరు అందరు కలిసి క్లాస్మేట్సే అంటే ఆ క్షణం ఎలా అనిపించింది నేను ఆ క్షణం అంటే సార్ నా ఫెయిల్యూర్ నేమ్ నేను తీసుకోలేదు సార్ నెక్స్ట్ ఏఈ ఉంది కదా టౌన్ ప్లానింగ్ ఉంది కదా మళ్ళీ వస్తుంది కదా ఏడబ్ల్యూ నోటిఫికేషన్ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం నాన్నగారి కళలో చూడగలిగావా డైరెక్ట్ గా డాడీ అంటే మా డాడీ ఇప్పటికే అంటారు సార్ ఇవి కాదురా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా మళ్ళీ స్టార్ట్ చేయి ప్రిపరేషన్ ఇలానే అన్నారు కానీ నన్ను ఒక్క మాట కూడా ఏమనలేదు ఏమో నాకు మీ నాన్నగారిని ఒకసారి చూడాలనిపిస్తుంది చాలా టిపికల్గా ఉన్నారండి ఎందుకంటే అలాంటి మనస్తత్వం ఉన్న పేరెంట్స్ నిజం చెప్తున్నా చాలా తక్కువ ఎక్కువ శాతం మంది ఎదవా అందరితో పాటు చదువుకున్నావు కదా ఊరేగేవా ఏం చేసినావు చెప్తే వినలే ఇట్లా అనేటోళ్ళే ఎక్కువ ఉంటారు 80%. సో యువర్ ఫాదర్ ఈజ్ ఎ టిపికల్ ఓకే వెరీ టిపికల్ నమస్తే చెప్పమ్మా ఓకే నో వెరీ ఫ్యూ పీపుల్ అందరూ అలా ఉండాలంటున్నా నేనేది ఏమవుతుంది జీవితం అనేది ఓ చోట ఓడిపోయాము ఆకాశం ఏమన్నా ఊడిపడుతుందా ఎంతమంది బతుకులేరండి సొసైటీలో మేస్త్రీలు సంపాదిస్తున్నారయ్యా ఏమి చదువురానులు సంపాదిస్తున్నారు కదా
సో దాని గురించి ఒకే ప్రయత్నం చెయ్యాలి, కానీ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ కాగానే నా జీవితం అంతమైపోయింది అనేది కాదు. ఒక్కోసారి సమ్టైమ్స్ అది రాకపోవడమే మంచిది అంటారు కొందరు. ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి ప్రైవేట్లో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వని వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వమని కాదు, ఫెయిల్ క్వాలిఫై అయితే సంతోషం, కాకపోయినా కూడా ఆధారపడకుండా వాళ్ళ నాన్నగారు, మీ నాన్నగారి పేరేంటమ్మా? బండారి సహదేవ్ గారు చెప్పినట్టు ఏముంది బేటా, ఇంకో నోటిఫికేషన్ ఉంది కదా, ప్రపంచం ఆగిపోలేదు కదా, ఇంకో నోటిఫికేషన్ ఉంది కదా, ఎంత చక్కగా చెప్పారు చూడండి. సో ఆ ఫీల్ తోటి మనం కనుక ఉంటే బాధ అనేది ఉండదు. ఓకే, చూడండి పాపకి ప్లానింగ్ ఆఫీసర్ పోస్ట్ కూడా వచ్చింది. అమ్మాయి డైలమాలో ఉంది, నేనే డైలమాలో పెట్టి ఎక్కడ చేరాలని. సరే ఎనీవే, సో నాన్న ఇప్పుడు చాలామంది బీటెక్ చదువుతున్నారు. నేను నిజం చెప్తాను, ఎందుకంటే ఒక కాలేజీ రన్ చేసే ఇది కూడా ఉంది, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. అసలు కనీసం 50% మంది స్టూడెంట్లకి అసలు వాడి జీవితం ఏందో తెలియదు, వాడు ఎందుకు ఇంజనీరింగ్ చేయలేడో కూడా తెలియదు, వాడు చెప్తే వినే పరిస్థితిలో కూడా ఉండడు. కానీ నీలాంటి వాడు చెప్తే అంతే. ఇప్పుడు నాలాంటి వాడు చెప్పిన సారు మస్తు చెప్తాడు రా భయ్, పైసలు సంపాదించి మస్తుగా మాట్లాడతాడు అంటారు. కానీ నీవు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఎవరైనా కానీ చదువుకునేటప్పుడు ఎటువంటి ఆలోచనతో ఉండాలి బేట జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అంటే? మనకి ఫస్ట్ ఒక గోల్ ఉండాలి. వెరీ గుడ్. గోల్ ఉండడమే కాకుండా ఏ ప్రాసెస్ ని మనం ఫాలో అయితే దాన్ని రీచ్ అవుతామో అది తెలుసు. పర్ఫెక్ట్. The process is important. Very good. And support also matters. Yes, support also matters. Okay. And once మనం ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యాక ఆ ప్రాసెస్ ని స్టెప్ వైస్ ఫాలో అవుతున్నామా లేదా అని కూడా మనకు చెక్ చేసుకోవాలి. ఓకే. ఆ ప్రాసెస్ లో మనకి 1 to 10 స్టేజెస్ ఉంటాయి, మైల్ స్టోన్స్ స్టేజెస్ ఉన్నప్పుడు 5th స్టేజ్ దగ్గర ఆగిపోయినా కూడా మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం స్టాప్స్ అనేవి లేకుండా కంటిన్యూస్ గా ఉండాలి మన ప్రాసెస్ అనేది. ఎప్పుడైనా 10th స్టేజ్ వరకు వెళ్ళే వరకు మనం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. నేను ఈ మధ్య ఒక త్రిబుల్ ఐటీ హైదరాబాద్ స్టూడెంట్ ఇంటర్వ్యూ చూశాను. చాలా నిరుపేద. అయితే అబ్బాయి అదే చెప్పాడు, ఫస్ట్ ఇయర్లోనే నాకు ఆ టార్గెట్ ఉంది సార్, ₹1,00,00,000 ప్యాకేజ్ కొట్టాలని. సో దానికి ఏం కావాలి అని సీనియర్స్ని అడిగాను, మా టీచర్లను అడిగాను, యూట్యూబ్లో కూడా కొంత నాలెడ్జ్ తీసుకున్నాను. నేను కొన్ని మైల్ స్టోన్స్ ఫిక్స్ చేసుకున్నాను. ఈ 6 months తర్వాత ఏం కావాలి, 1 year తర్వాత ఏం కావాలి, 3rd సెమిస్టర్ నేను ఎప్పటికప్పుడు సాహితీ చెప్పినట్టు నేను అనుకున్నది సాధించానా లేదా క్రాస్ చెక్. ఇక్కడ ఎవరు ఉండరు, నీకు నువ్వే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా. సో ఆ మైల్ స్టోన్ అనేది నేనే గవర్నమెంట్ జాబ్కి అనే చెప్పడం లేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ అని చెప్పడం లేదు. నువ్వు ఒక సొంత కంపెనీ పెట్టాలి, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్. దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ఎలా రీచ్ అవ్వాలి. సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేసేది హార్డ్లీ 200 days, 165 days ఎప్పుడు సెలవుల్లోనే ఎక్కువ గడిచిపోతుంటుంది. వర్స్ట్ కేస్ 150 days. అది టీచరే కాదు, స్టూడెంట్ అయినా కానీ ఈ 150 daysలో నేను ఏమి చెయ్యాలి అని ఒక ప్రణాళిక వేసుకుంటే, సార్ అలాని మేము ఎంజాయ్ చేయొద్దా లైఫ్, ఎంతసేపు గోలు ఒరే ఎంజాయ్ చేయరా నాయన. అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ టైం నీ పర్పస్, నీ గోలు నువ్వు కనుక ఇవ్వకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. సో సాహితీ చూడండి, ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం అనుకుంది, వాళ్ళ ఫాదర్ సహకారం ఉంది, చేస్తూ వచ్చింది అది. ఓకే, సో ప్రయత్న లోపం అనేది ఉండకుండా చేసుకోవాలి. ఇంకా చాలామంది ఎలా ఉంటారో బేట తెలుసా, ఆరంభ శూరత్వం అంటారు. ఎలా అంటే January 1st నాకు పొట్టొచ్చింది, నేను మంచిగా జిమ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నేను 6 నెలల లోపల పొట్ట తగ్గించుకోవాలంటారు. 4 రోజులు చేసినాక సతికిల పడతారు. ఇలాంటి ఆరంభ శూరత్వం కాదు. అందుకే హ్యావ్ ఎ గోల్, అప్రోచబుల్ గోల్ అండ్ వర్క్ టువర్డ్స్ విత్ మైల్ స్టోన్. ఓకే, సో
మీ జూనియర్స్కి ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ పర్టికులర్లీ ఇప్పుడు చూడండి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ యాక్చువల్లీ మంచి బ్రాంచెస్, కానీ టేకర్స్ లేరు. అట్లీస్ట్ సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్కి మీ సందేశం ఏంటమ్మా? వాళ్ళకి సాఫ్ట్వేర్ కాదు, కోర్ సైడు. సో మీరు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే మీ దృష్టిలో? ఫస్ట్ నుండి మెయిన్గా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి సార్. లైక్ బట్టి మెథడ్ కాకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సివిల్ ఇన్ పర్టికులర్ సివిల్ తీసుకుంటే మనకి లైవ్లో కనిపించేదే సివిల్. అలాంటప్పుడు మనం బుక్లో ఉన్న బట్టి నాలెడ్జ్ని పక్కన పెట్టేసి సబ్జెక్ట్లో ఏముంది, లైవ్లో ఏముంది, ఏం జరుగుతుంది అని కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది మనకు అది. సో టెక్నికల్ నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది ఈజీగా. సో అప్పుడు మనకి సబ్జెక్ట్ ఆ బ్రాంచ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది మెయిన్గా. ఇప్పుడు సివిల్ బ్రాంచ్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎలా వచ్చిందంటే నేను బుక్లోది లైవ్ దానికి కంపేర్ చేసుకుంటూ చదివేదాన్ని. ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్ ఆ షేప్లోనే ఎందుకు ఉంటుంది? లైక్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మనకి, ఎవ్రీ స్ట్రక్చర్కి రీజన్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. మనకి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా యూజ్ అవుద్ది మనకి. సో అలా మీరు తీసుకునే బ్రాంచ్ ఏదైనా కూడా ఇన్ డెప్త్గా తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి, ఊరికే చదవం మనం, ఏ లైన్ అయినా అక్కడ ఊరికే ఉండదు. రియల్ లైఫ్లో దానికి లింక్ అయితేనే ఉంటుంది. అన్ని బట్టి పెట్టి చదవకుండా ఇన్ డెప్త్గా చదివితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, రియల్ లైఫ్లో మీరు ఒక కంపెనీ పెట్టాలనుకున్నా కూడా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కడ ప్రతి దగ్గర యూజ్ అవుతూనే ఉంటుంది. వెరీ గుడ్. సో టెక్నికల్ నాలెడ్జ్ అనేది మెయిన్ మనకి. ఈ పాప చెప్తుంటే ఒక మాట నాకు, ఒక 1 వీక్ బ్యాక్ పనికి ఆహార పథకం అని ఉంటుంది మన సూర్యాపేట దగ్గర ఎక్కడో. పైన కొండ ఉంది, కొండ కింద రోడ్డు వేయాల. పనికి ఆహార పథకం, రోడ్డు వేయాల. కొండ కింద రోడ్డు దవ్వుతున్నారు. కొండ మీద ఉన్న రాళ్ళు అన్నీ దొర్లిపడి 2 సామాన్య కూలీలు చనిపోయారు. మనం చూస్తాం వెంటనే ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీని తిట్టడం, ఇదే చూస్తాం. కానీ ఒక ఇంజనీరింగ్ అభ్యర్థిగా ఎందుకు ఇలా జరిగింది అంటే టెక్నికల్గా ఏమైనా మిస్టేక్ జరిగిందా? స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ అంటాం, ల్యాండ్ స్లైడ్స్ అంటాం. చూడండి ఈ మధ్య కేరళలో కూడా వాయనాడులో ఒక బీభత్సం జరిగింది, వరద బీభత్సం జరిగింది, ఎన్నో ఇళ్ళు కొట్టుకుపోయింది. అంతెందుకు లాస్ ఏంజల్స్ అగ్ని ప్రమాదం జరిగింది. కానీ రకరకాల కారణాలను విశ్లేషిస్తారు, ఒక కారణం అందరూ మర్చిపోయారు. అంటే కొందరు పట్టుకున్నారు. లాస్ ఏంజల్స్లో కట్టిన ఇళ్ళు 99% దే ఆర్ ఆఫ్ వుడ్. అడవిలో వుడ్ తోటి కోట్లకు పెట్టి కట్టొచ్చు. వుడ్తో కట్టినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే దేవుడా నువ్వే దిక్కన్నంత మాత్రాన ఏ దేవుడు కాపాడలేడు. సో ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అడవిలో లాస్ ఏంజల్స్లో అక్కడ 1 or 2-3 బిల్డింగ్స్ మిగిలిపోయినాయి, అవి కాంక్రీట్తో కట్టారు. అంటే ఒక సైన్స్ విద్యార్థిగా, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా రోజు ఎన్నో న్యూస్లు మన పేపర్లో వస్తూ ఉంటాయి. వాటిని ఎంతసేపు రాజకీయ కోణంగా, మత కోణంగా, కుల కోణంగా చూడకుండా శాస్త్రీయ కోణంతో చూడడం అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం లైఫ్లో. సో పాప చెప్పినట్టు అసలు చదివేటప్పుడే నేను ఎందుకు చదువుతున్నాను, ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. శభాష్, నువ్వు చిన్నపిల్లవైనా కానీ, అంటే నేనేది ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకండి, అంటే పాపను చూసి కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు యాడ్ అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే బేటా, ఫైనల్లీ వాట్ ఈజ్ యువర్ సజెషన్ టు జూనియర్స్? అంటే ఎలా బీటెక్ చేయాలి అనేది, అంటే డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ అంటే హ్యాపీ లైఫ్ అనే కోణంలో హ్యాపీ కాంటెంట్ 99% అయింది, అకాడమిక్ కాంటెంట్ తగ్గిపోతుంది. జస్ట్ నీతో చెప్తే దాంతో విల్ కన్క్లూడ్ ఇట్. సో ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకైనా, డిగ్రీ చేసే వాళ్ళకైనా, ఎవరైనా న్యూగా లైక్ స్టడీస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను సార్. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలో ఫస్ట్ వాళ్ళకి ఐడియా ఉండాలి సార్. పేరెంట్స్ చెప్పింది కాదు, టీచర్స్ చెప్పింది కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ గురించి తెలుసుకున్నాక బ్రాంచ్లోకి ఎంటర్ అవ్వాలి సార్. అది మెయిన్ థింగ్. ఏంటంటే ఒకరికి ఒక బ్రాంచ్ ఇష్టం ఉంటుంది, వాళ్ళు ఇంకొక బ్రాంచ్ ఫోర్స్ఫుల్గా తీసుకోమంటారు. సో దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ వేస్ట్. మళ్ళీ బీటెక్ అయిపోతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదంటారు, బిజినెస్లో జాయిన్ అవుతారు.
ఫస్టే వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి నచ్చిన పాత్ చూస్ చేసుకునే వాళ్ళు. Correct. సో మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకొని జాయిన్ అయ్యాక నచ్చిన బ్రాంచ్ తీసుకున్నాక మీరు ఖచ్చితంగా చదవాల్సిందే, మనకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి. సో 100% ఎఫర్ట్ పెట్టి సబ్జెక్ట్ని నేర్చుకోవాలి ఫస్ట్. ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి లైఫ్లో. 20% ఎంజాయ్మెంట్ ఇచ్చినా మనం హ్యాపీగానే ఉంటాం చాలు. 100%లో. కాలేజ్ లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. 20% ఎంజాయ్మెంట్, 80% స్టడీస్. ద ప్రైమరీ గోల్, అసలు మనం ఎందుకు చదువుతున్నాం, ఎస్, ప్రైమరీ గోల్ అది. ఎస్, కరెక్ట్ బేట. స్టడీస్ని మనం ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది సార్, మెయిన్ థింగ్. అండ్ ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేస్తే హ్యాపీగా ఉంటారు. మనమైనా పేరెంట్స్ అయినా కూడా హ్యాపీగా ఉంటారు. సో ఐ వాంట్ టు టెల్ దట్ ఎగ్జామ్స్ అనేవి లైక్ మనం టెన్షన్ పడి ఆరెల్స్ మనం స్ట్రెస్తో కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ అనేది ఒక చిన్న స్లిప్ టెస్ట్ లాగానే ట్రీట్ చేసి ఎగ్జామ్ రాసేసి మనం లైక్ మన టెక్నికల్లో మనం ప్రూవ్ చేసుకొని మనకు నచ్చిన జాబ్ చేస్తూ మన పేరెంట్స్ని కూడా హ్యాపీగా చూసుకుంటే అది కూడా ఒక మంచి థింగ్ Very అని good. అనిపిస్తుంది సార్. సాహితీ చాలా చిన్నపిల్లలు చాలా చక్కగా చెప్పావురా నాయన. గాడ్ బ్లెస్ యూ. ఓకే, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి. నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే మాకు ఏదైనా అవసరం అయితే కొంచెం హెల్ప్ చేయమ్మా. ఓకే, రైట్ బేటా. గాడ్ బ్లెస్ యూ Thank నాన్న. you, sir. థ్యాంక్స్. అన్నిటికంటే మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మా నాన్నకి మాత్రం గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. సో డియర్ స్టూడెంట్స్, కొంచెం ఎక్కువసేపు లాగాము, బట్ నాకు ఎందుకో అలా అనిపించింది. ప్లీజ్ బేర్ విత్ అస్. ఓకే, రైట్.